బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, గురుపత్ని స్వర్ణమాల పత్రి మేడంకి, స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ గోపాలకృష్ణ గారికి శతకోటి వందనాలండి. ఈ జూమ్ సెషన్‌లో ఉన్న వారందరికి కూడా నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు లక్ష్మి మేడంకి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ అండి. అయితే నేను ధ్యానంలోకొచ్చి 10 ఇయర్స్ అవుతుందండి. నేను 2012లో ధ్యాన పరిచయం అయింది. కానీ 2014 నుంచి నేను సీరియస్‌గా చేయడం మొదలుపెట్టాను. నాకు ధ్యానం ఫస్ట్ ఎలా పరిచయమైందంటే, మా కొలీగ్ శ్రీనివాస్ టీచర్ గారు. అంటే నేను పనిచేసే స్కూల్‌లో మా కొలీగ్ ద్వారా నాకు పరిచయమైంది. అప్పటికే నాకు కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పటికి నేను యోగా ఇవన్నీ నేను చేస్తున్నాను అప్పటికే. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కోసం నాకు మెడిసిన్ వేయడం పెద్దగా ఇష్టం ఉండదు. అట్లా నేను యోగా ఇవన్నీ మందసత్వమైన డైట్ ఇవన్నీ చేస్తున్న టైంలో నాకీ ధ్యానం అనేది పరిచయమైంది. పరిచయమైన తర్వాత నేను ఎప్పుడైతే ఒక 40 రోజులు, ఒక 2 మంత్స్, 6 మంత్స్ అట్లా స్టార్ట్ చేసేసరికి నాకు ఫస్ట్ 40 రోజులకే నాకు నిద్రపోవడంలో చాలా తేడా కనిపించింది. అంటే అప్పటి వరకు కొంచెం నిద్ర పట్టకపోయేది అలాంటిదుండేది. అటువంటిది నిద్ర అనేది మంచిగా పట్టడం అనేది స్టార్ట్ అయింది. అప్పుడు నాకనిపించింది ధ్యానంలో ఏదో పవరుంది. దీన్ని కంటిన్యూ చేయాలనేది ఎప్పుడైతే సాధన చేస్తున్న టైంలో చిన్న చిన్నవి చాలా వరకు స్టార్టింగ్‌లో కొన్ని చిన్న చిన్నవి తగ్గడం మొదలుపెట్టాయి. తర్వాత నాకు 2016లో స్పిరిచువల్ టాబ్లెట్స్ పరిచయమైంది. 2016లో. పరిచయమైంది. పరిచయమైన దగ్గర నుంచి అంటే మా చిన్న పాపకి హెల్త్ ఇష్యూ ఉంటే డాక్టర్ జీకే గారి దగ్గర తీసుకెళ్ళాను. ఆహ్, దాని ద్వారా నాకు అప్పటి నుంచే కొంచెం పరిచయమైంది. అప్పటి నుంచి నేను బుక్స్ చదువుతున్నాను కానీ ఎప్పుడు ఎల్1 చేయలేదు. నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు టీచర్‌నన్నట్టు నేను. అయితే నాకు వీలు కాకపోవడం ఒకటి, ఫ్యామిలీ ఇవన్నీ ఉన్నాయి. అందులోటి అప్పట్లో ఆన్‌లైన్‌లో లేవు మనకి క్లాసెస్ ఇవన్నీ లేవు. ఏవి లేవు. ఆన్‌లైన్ క్లాసెస్ గాని, జూమ్ గాని ఏమైనా ఫిజికల్‌గా వెళ్ళాలి. ఫిజికల్‌గా వెళ్ళాలంటే నేను టీచర్‌ని కాబట్టి నాకు వీలు కాదని ఒకటి. తర్వాత 2016లో పరిచయమైన తర్వాత ఒక 4 ఇయర్స్ నేను ఫ్యామిలీ ఇష్యూస్‌లల్ల బాగా డిస్టర్బ్ అయ్యాను. అంటే నాకు చేయడానికి కూడా అవకాశం లేదన్నట్టు. అంటే అట్లాంటి టైంలో నేనింక 2020 వరకు నేను ఎల్1 చేయలేదు. 2020లో నేను ఎల్1 చేశాను. ఎప్పుడైతే స్పిరిచువల్ టాబ్లెట్స్ సబ్జెక్ట్ నేనెప్పుడైతే ఎల్1 చేసి సబ్జెక్ట్‌ని ఎప్పుడు తీసుకున్నప్పుడు చాలా నాలో చాలా మార్పన్నట్టు. నా నా మాట్లాడే విధానంలో గాని, నేను ఉండే విధానం చాలా ధైర్యంగా ఉండడం. నాకు చాలా భయాలుండేది. అలాంటి భయాల నుంచి బయటికి రావడము. తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ నుంచి పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉండేదన్నట్టు బాగా. దాని నుంచి కంప్లీట్‌గా బయటకొచ్చాను. తర్వాత సైనస్ ప్రాబ్లమ్ ఉండేది. ఆ సైనస్ ప్రాబ్లమ్ నుంచి బయటకొచ్చాను. థ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండేది. థైరాయిడ్ నుంచి కొంత బయటకొచ్చాను. అట్లా ఒక్కొక్కటి నాకు హెల్త్ ఇష్యూ అనేది తగ్గడం మొదలుపెట్టింది. ఇంక నేను నాకు హెల్త్ ఇష్యూ తగ్గి, నాకు దాని మీద కొంత నమ్మకం ఎప్పుడైతే నాకు కలిగిందో, నేను అప్పుడు క్లాసెస్ చెప్పడం, నేను ఎల్‌వన్ చేసిన దగ్గర నుంచి కొంచెం చిన్న చిన్న క్లాసెస్ చెప్పడం జూమ్‌లో. తర్వాత వర్క్‌షాపులు కండక్ట్ చేయడం ఇక్కడ సూర్యాపేటలో. మాది సూర్యాపేట అన్నట్టు. అక్కడ వర్క్‌షాపులు కండక్ట్ జేయడము, తర్వాత జూమ్‌లో కొన్ని క్లాసెస్ చెప్పడం, కౌన్సెలింగ్స్ తీసుకోవడం ఇట్లా నేను చేస్తున్నానండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే. నేను ఈరోజు స్పిరిచువల్ టాబ్లెట్స్ సబ్జెక్టు అంటే ఇక్కడ కొత్త వాళ్ళు ఉన్నారా అండి? అంటే కొన్నేళ్ల నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారా ధ్యానం? అంటే అంతా కొత్త వాళ్ళండి? చానా ఏళ్ల నుంచి చేసేవాళ్ళే ఉన్నారా? లక్ష్మి మేడం. ఓకే. కట్ కట్ అవుతుందండి మీది. ఓకే. మీది కట్ అవుతుంది. వాయిస్ కట్ అవుతుందండి మీది. లక్ష్మీ మాస్టర్ మీ వాయిస్ కట్ అవుతుంది. కట్ అవుతుంది. నమస్కారం మేడం. స్పిరిచువల్ టాబ్లెట్ ఆల్మోస్ట్ కొత్త వాళ్ళే, అంటే ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్. ధ్యానానికి పాత వాళ్ళు గాని స్పిరిచువల్ టాబ్లెట్స్ కొత్త వాళ్ళు. అంతే కదా మీరన్నది? స్పిరిచువల్ టాబ్లెట్ కూడా ఒక 5-6 క్లాసెస్ అయ్యాయి మ్యామ్. అయ్యాయా? ఓకే. నేను 5-6 ఈరోజైతే క్లాసెస్. మరి మీరు ఏదో తెలీదు గాని నేనైతే ఈరోజు ఆధ్యాత్మిక పుత్రుల కాన్సెప్ట్ సరే సింపుల్ వేలోనే చెప్తాను అందరికి అర్థమయ్యేటట్టుగానే. యెస్ మ్యామ్. క్యారీ ఆన్. థాంక్యూ. ఏంటంటే ఇప్పుడు నాకు డాక్టర్ జీకే గారు ఏంటంటే సూత్రం ఏంటంటే ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం అన్నట్టు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడం ఎలా అనేది మనకు సారు కొన్ని ఈ ఎలా అంటే మనం మామూలుగా అయితే బయట ఫిజికల్‌గా అయితే మనం ఒక అనారోగ్యం వస్తే ఏం చేస్తాం టాబ్లెట్‌లేసుకుంటాం. అలానే డాక్టర్ జీకే గారు ఏ డిసీజ్‌కు ఏ టాబ్లెట్
ఏ టాబ్లెట్ ఉపయోగపడుతది? ఒక థైరాయిడ్ వస్తే ఏంటిది? షుగర్ వస్తే ఏంటిది? ఒక గర్భాశయం ప్రాబ్లమ్ వస్తే ఏంటిది? తర్వాత ఏమైనా మనకు సోషల్ ప్రాబ్లమ్స్ అనంటే సోషల్ ప్రాబ్లమ్స్ అంటే ఆర్థిక సమస్యలు గావచ్చు, కుటుంబ సమస్యలు గావచ్చు, ఇంకా ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాని నుంచి ఎలా అంటే ప్రతి ఒక్క సమస్యకు ఏ గుణాన్ని మార్చుకోవాలి, ఏ ఆలోచనను మార్చుకోవాలి, ఏ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం తీసుకుంటే మనం ఆ సమస్య నుంచి బయటికి రాగలుగుతాం అన్నట్లుగా సారు ఒక 350, 500 టాబ్లెట్ల వరకు ఇప్పుడు రాశారు. అందులోనే ఈ ఆధ్యాత్మిక పుత్రులు అనేది ఇది ఒక టాబ్లెట్ అన్నట్టు. ఇది ఒక టాబ్లెట్. అంటే ఇదొక ఆధ్యాత్మిక జ్ఞాన గుళిక. అంటే మన ఇక్కడ టాబ్లెట్ అంటే జ్ఞానం అనే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నట్టు ఇక్కడ. అయితే ఇక్కడ ఈ ఆధ్యాత్మిక పుత్రులు ఏంటంటే ఈ టాబ్లెట్ ఏంటంటే ఫస్ట్ అసలు ఆధ్యాత్మిక పుత్రులు అంటే ఏందో చెప్తా. అంటే మనం ఆధ్యాత్మిక పుత్రులు అంటే ఏందంటే మనం ప్రాపంచిక జీవితంలో ఎలా ఉంటది? మనం పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని పోషించడం, ఒక ప్రయోజకులుగా ఎలాగైతే మనం తీర్చిదిద్దుతామో, అలాగా ఆధ్యాత్మిక పుత్రులు అంటే మనం ధ్యానంలోకొచ్చిన తర్వాత మన వెంట మనం కొంతమందిని మనం తీసుకొనొస్తాం. మనం వాళ్ళని ధ్యానంలోకి మార్చుకోవడానికి. అంటే ప్రతి ఒక్క పరిణితి చెందిన ఆత్మ గూడా మనం ఒకసారి భూమి మీదకొచ్చిన తర్వాత మన ద్వారా ధ్యానంలోకి రావాల్సిన వాళ్ళని మన వెంట మనం తీసుకొని వస్తాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు కనెక్ట్ అవుతుంటారు. అట్లా ఎవరైతే వాళ్ళు మనం ధ్యానం నేర్పిస్తామో, ఎవరైతే మన ద్వారా ధ్యానంలోకొస్తారో వాళ్ళు ఆధ్యాత్మిక పుత్రులన్నట్టు. అంటే ఇప్పుడు భౌతిక పుత్రులేమో మన కడుపులో పుట్టిన వాళ్ళు భౌతిక పుత్రులైతే, మన ఆధ్యాత్మిక పుత్రులు ఎవరంటే, మన ద్వారా ధ్యానంలోకొచ్చిన వాళ్ళు మన ఆధ్యాత్మిక పుత్రులు. ఇప్పుడు ఆధ్యాత్మిక పుత్రులంటే మన ద్వారా ధ్యానంలోకొచ్చిన వాళ్ళనేది మనం ఇక్కడ చూసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే డాక్టర్ జేకే గారేంటంటే ఆహ్, ఇది ఈ ఆధ్యాత్మిక పుత్రులు టాబ్లెట్ ఎందుకు ఉపయోగపడుతుందంటే చిన్న పిల్లల్లో అనారోగ్యం వస్తే ఎలా తొలగించాలి? అసలిక్కడ ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం ప్రకారం స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ ప్రకారం ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందడం. అయితే మరి ఈ ఆధ్యాత్మిక పుత్రులు దేనికి సంపూర్ణ ఆరోగ్యం అంటే మనం పెద్దవాళ్ళమైతే ధ్యానం చేస్తాము. బుక్స్ చదువుతాము. ఆ జ్ఞానాన్ని తీసుకుంటాము. తీసుకొని మనలోని ఆలోచనలు మార్చుకుంటాము. మనలోని గుణాలను మార్చుకుంటాము. మార్చుకొని మనం చేయడం ద్వారా మనలో ఉన్న అనారోగ్యం తగ్గుద్ది. అదే చిన్న పిల్లల్లో అనారోగ్యం వస్తే ఎలా తగ్గుద్ది? వాళ్ళు ఎలా తగ్గించుకోగలుగుతారు? మరి వాళ్ళు ధ్యానం చేయరు. వాళ్ళకు బుక్స్ చదవలేరు. ఆ! తర్వాత వాళ్ళకు ఈ ఇది ఈ ఈ నాలెడ్జ్ ద్వారా దీని ద్వారా మనకి ఏ లోపం ఉంది, ఏ గుణాన్ని మార్చుకోవాలన్న అవగాహన గూడా ఉండదు. మరి అలాంటి వాళ్ళకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా ఇవ్వాలి? పెద్దవారికైతే మనం పుస్తకాల్లో నాలెడ్జ్ ఇవ్వడము, ధ్యానం జేయడము, మన ఆలోచనలు మార్చుకోవడము, మన గుణాలను మార్చుకోవడంతో తగ్గుతుంది. మరి అదే చిన్న పిల్లల్లో అనారోగ్యం వస్తే ఎలా మరి అనారోగ్యాన్ని తగ్గించుకోవచ్చు అనే సమస్య అనేది సారు సార్‌కెదురైంది. అయితే ఆ టైంలో సార్ ఏం చెప్పారంటే మనకు మొట్టమొదట సారు మెడిటేషన్ హెల్త్ క్లినిక్ పెట్టిన తర్వాత ఆధ్యాత్మిక గుళికలతోటి స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ నాలెడ్జ్‌ని మనకు అందిస్తున్న టైంలో పెద్దవాళ్ళంతా తగ్గించుకుంటున్నారు. మరి చిన్న వాళ్ళకొస్తే ఎలా ఈ సమస్య అని ఎత్తినప్పుడు సార్ మనకేం చెప్పారంటే చిన్న పిల్లలు అంటే ఇప్పుడే పుట్టిన పిల్లలు గావచ్చు, 2, 3 నెలల పిల్లలు గావచ్చు. ఆ! రోజుల పిల్లలు గావచ్చు, నెలల పిల్లలు గావచ్చు. అంటే 13 సంవత్సరాల్లో పిల్లలు ఎవరైనా వాళ్ళలో అనారోగ్యం వస్తే, వాళ్ళలో కనుక అనారోగ్యం వస్తే వాళ్ళకి ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది? వాళ్ళు ధ్యానం ద్వారా ఎలా బయటకి తీసుకురావాలి? అన్నప్పుడు సార్ ఒకటి మనకేం చెప్పారంటే, పిల్లలు అనేవాళ్ళు మన భావస్వరూపాలు. వాళ్ళు మన ద్వారా వచ్చిన వాళ్ళు. వాళ్ళకు స్వతహాగా నిర్ణయం తీసుకునే శక్తి వచ్చేంత వరకు కూడా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే శక్తి వచ్చేంత వరకు కూడా వాళ్ళ వాళ్ళదంతా కూడా తల్లిదండ్రులు ఏది చెప్తే అది చేస్తుంటారు. తల్లిదండ్రుల భావస్వరూపాలు కాబట్టి తల్లిదండ్రుల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మన ఆలోచన వాళ్ళ మీద రుద్దపడతది. పిల్లల మీద రుద్దపడతది. ఇది చెయ్యంటే అది చేస్తారు. అది చేయంటే అది చేస్తారు. అంతేగాని వాళ్ళకి స్వతంత్రంగా నిర్ణయించుకునే శక్తి ఉండదు. అంటే తల్లిదండ్రులలో ఏదైతే ఆలోచన ఉంటదో వాళ్ళు అలా తయారు కాబడతారన్నట్టు. అంటే అది మనకు పే తల్లిదండ్రుల తల్లిదండ్రుల భావస్వరూపాలని మనం చెప్పడానికి అదన్నట్టు. అంటే మన ఆలోచనే వాళ్ళ మీద రుద్దపడతది. అలాంటప్పుడు వాళ్ళకి ఏ అనారోగ్యం వచ్చినా గూడా ఎవరు మార్చుకోవాలి ఇప్పుడు మనం? తల్లిదండ్రులమే మార్చుకోవాలి. ఇప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలు,
తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్న వ్యక్తులు వాళ్ళ ప్రభావం వాళ్ళ మీద ఉంటది. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? మన తల్లిదండ్రులుగా మనం, మనం మార్చుకోవాలంట ఇక్కడ. అనేది సార్ మనకిక్కడ చెప్పడం జరిగిందండి. చిన్న పిల్లలకు 16 సంవత్సరాల పిల్లలకు ఏదైనా అనారోగ్యం వచ్చింది అంటే, ఏదైనా అనారోగ్యం గాని, ఏ సమస్య అయినా ఒక పెంకితనం గావచ్చు, ఒక మొండితనం గావచ్చు, వాళ్ళు ఏదున్నా గూడా అది తల్లిదండ్రుల్లోనే మార్పు రావాలే. తల్లిదండ్రులే ధ్యానం చేయాలి. తల్లిదండ్రులే ఆత్మ జ్ఞానాన్ని తీసుకోవాలనేది ఇక్కడ మనకు చెప్పడం జరిగిందన్నట్టు. తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న పరిసరాలు, ఇంట్లో ఉన్న వ్యక్తులు, ఇంకా నానమ్మలు, ఉమ్మడి కుటుంబం అయితే ఇంక చాలా మందుంటారు. చుట్టూ ఉన్న పరిసరాలే వాళ్ళని తీర్చిదిద్దబడతాయి ఆ పిల్లల్ని అనేది ఇక్కడ ఎలాంటి వాతావరణంలో ఉంచుతున్నాం పిల్లల్ని, ఎలాంటి వ్యక్తుల మధ్యన ఉంచుతున్నాము, ఎలాంటి జ్ఞానాన్ని మనం అందిస్తున్నాము, మనం తల్లిదండ్రులుగా ఎలా ఉన్నాము, పిల్లలు మన అనుకరణ ద్వారానే మనం నేర్చుకుంటారు. మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నాం, ఏంటిది అనేది వాళ్ళు ఎక్కువగా మనం చెప్పింది రిసీవ్ చేసుకునేంత ఉండదు. మనం చేసే దాన్ని బట్టి, మనం ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టే వాళ్ళు నేర్చుకుంటుంటారు అని మనకు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే పిల్లల్లో అనారోగ్యం ఉంటుందో తల్లిదండ్రులిద్దరూ పూర్తిగా ఆధ్యాత్మికతలోకి రావాలి. పిల్లల్లో అనారోగ్యం ఉందంటే తల్లిదండ్రులే మారాలిక్కడ. పిల్లలు ధ్యానం చేసి వాళ్ళు తగ్గించుకోలేరు. తల్లిదండ్రులు ఏం చేయాలి? వాళ్ళు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకోవడానికి సిద్ధం కావాలి. ఇక్కడ పిల్లల్లో ఏదైనా సమస్య వస్తే, పిల్లల్లో ఏదైనా అనారోగ్య సమస్యొస్తే, పిల్లలు అనారోగ్యం ఒక జ్వరం వచ్చినా, ఒక కడుపు నొప్పి వచ్చినా, ఆ కాసేపే బాధపడతారు. ఒక 10 నిమిషాలా, గంట, 2 గంటలా, ఒక రోజా జ్వరం వచ్చినంత సేపు బాధపడుతున్నాం. అంతకంటే ఎక్కువ విలవిల్లాడేదెవరు? మనం తల్లిదండ్రులమే ఎక్కువగా బాధపడుతుంటాం. వాడు మర్చిపోతాడు. ఆ జ్వరం తగ్గగానే వాడు లేచి మంచిగా ఆడుకుంటుంటాడు. కడుపు నొప్పి తగ్గగానే వాడసల అది కడుపు నొప్పి ఇదంతా ఏది గుర్తుండదు. కానీ దాని గురించి ఎక్కువ బాధపడేదెవరు? తల్లిదండ్రులమే. అంటే ఇక్కడ తల్లిదండ్రులము మనం బాధపడుతున్నామంటే, మనలోని మూల అజ్ఞానమే ఆ బాధలన్నింటికి కారణము. మనలో ఏదైతే అజ్ఞానం ఉందో, అదే మన బాధలన్నిటికి కారణము. కాబట్టి మనలోనే ఆ మూల అజ్ఞానం ఏదైతే ఉందో, దాన్ని తొలగించుకోవాలంటే, మన ఆధ్యాత్మికతను, మన జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకోవాలని ఇక్కడ మనకు చెప్పడం జరిగిందన్నట్టు. ఇక్కడ మనలో ఆత్మజ్ఞానం లోపమే ఆ బాధకు కారణం అనేది మనం గుర్తుంచుకోవాలి. అంటే చిన్న పిల్లలకు ఎలాంటి సమస్య వచ్చినా, ఏది వచ్చినా గూడా తల్లిదండ్రులము ఎప్పుడైతే ధ్యానులుగా మారి, ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకోవడానికి సిద్ధమైతామో, అప్పుడు సగానికి సగము పిల్లల్లో అనారోగ్యం తగ్గిపోతది. సగం అనారోగ్యం తగ్గిపోతది. తల్లిదండ్రులు మనం ఎప్పుడైతే రెడీ అయ్యి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకుంటామో, ఎందుకంటే మన ఆలోచన వాళ్ళ మీద రుద్దపడుతది. కాబట్టి మనం ఎలా ఉంటే పిల్లలు అలా రెడీ అవుతారు. సగం అనేది అక్కడ తగ్గిపోతది. ఇంకా ఇక్కడ చెప్పాలంటే ఏం చెప్పారంటే, ప్రతి జీవి కూడా ప్రతి ఒక్కరం కూడా మనము మనం ఒక బిడ్డకు జన్మనిస్తున్నామంటే, మనం ఏంటి అక్కడ ఏమైనా ఆ బాడీకి మాత్రమే జన్మనిస్తున్నాం. ఒక సోలు వచ్చి అందులో చేరితేనే దానికి అది బిడ్డగా బయటకొస్తది. ఒక జీవిగా. మనకు ఒక పిండానికి, ఒక మాంస పిండానికి లేకపోతే ఒక భౌతిక శరీరానికి మాత్రమే జన్మనిస్తున్నాం మనం. ఒక సోలొచ్చి అందులో చేరినప్పుడు అది బేబీగా అది బయటికొస్తుంది. వాళ్ళని మనం భౌతిక పుత్రులంటే మన ధ్యానం ద్వారా, మనం ఎవరైతే మనతోటి మన 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 ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకొని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకొని ధ్యానులుగా తయారైతారో వాళ్ళు ఆధ్యాత్మిక పుత్రులుగా తీసుకుంటే, ఇక్కడ మనం ఆధ్యాత్మిక పుత్రులను, భౌతిక పుత్రులను సరిసమానంగా చూడాలి. మన భౌతిక పుత్రులు పుట్టిన తర్వాత మనం ఎలా చూస్తాం చెప్పండి? వాడు ఏమి అడగకున్నా వాడు పుట్టిన దగ్గర నుంచి వాడు ఒక ప్రయోజకుడు అయ్యేంత వరకు వాడికి ఎప్పుడెప్పుడు ఏం కావాలో మనమే చూసుకుంటాం. వాడికి బట్టలు గావాలి, మంచి తిండి గావాలి, మంచి ఎడ్యుకేషన్ గావాలి, మంచి స్కూల్‌లో చేర్పించాలి. వాడు అడగకున్నా గూడా వాడి బాగోగులన్నీ గూడా మనమే చూసుకుంటాం. వాడు ఒక ప్రయోజకుడు అయ్యేంత వరకు మనం చూసుకుంటాం. వాడొక ప్రయోజకుడు అయినంక ఇంత కష్టపడి ఇన్నేళ్ళు పెంచిన తర్వాత ఒక ప్రయోజకుడు అయినాక మనం ఎంతో సంతోషపడతాం. అలానే మనం ఎవరైతే మన ఆధ్యాత్మిక పుత్రులను, స్పిరిచ్యువల్ చిల్డ్రన్‌ని మనం భూమి మీదకి తీసుకొనొస్తామో, వాళ్ళ విషయంలో గూడా మనం ఎవరైతే మన ద్వారా ధ్యానంలోకొచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో
వాళ్ళ విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే, మన భౌతిక పుత్రులను ఏ విధంగా అయితే పెంచుతున్నామో, ప్రతి క్షణం వాడి గురించి ఆలోచిస్తాం. వాడికి డబ్బులు సేవ్ చేయడం దగ్గర నుంచి ప్రతిదీ ఏ ఫుడ్ పెట్టాలి, ఏ కాలేజీలో చేర్పించాలి, అన్నీ ప్రతిదీ కూడా మనం ఎట్లా అయితే చూస్తామో మన భౌతిక పుత్రులను, మన కన్నబిడ్డలని, అలానే మన ఆధ్యాత్మిక పుత్రులను కూడా మనం చూడాలి. అంటే వాడు ధ్యానంలోకొచ్చినాక మనతో ధ్యాన పరిచయం లేకుండా సరిపోదు. ఎక్కడైనా క్లాస్ జరుగుతుంటే క్లాస్‌కి అటెండ్ కమ్మని చెప్పడము. పిరమిడ్ అంటే తెలియకపోతే పిరమిడ్ ఇక్కడ దొరుకుతదని చెప్పడము. ఎక్కడైనా ధ్యానాలు జరుగుతుంటే అక్కడ మన వెంట తీసుకపోవడం. అంటే వాళ్ళు గూడా వాళ్ళంతట వాళ్ళు ఎదిగి ఒక ఆధ్యాత్మికవేత్తగా అంటే ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా తయారయ్యేంత వరకు గూడా మనం వాళ్ళ వెన్నంటే ఉండాలి. ఎప్పుడు వాళ్ళని వదలడానికి లేదు. ధ్యానం చెప్పినా వదిలేయడానికి లేదు. మనం ఎక్కడైనా సర్వీస్‌కెళ్తున్నాం, వస్తారని అడిగి తీసుకెళ్ళడం, ఎక్కడైనా ధ్యానమయజ్ఞం జరుగుతుంది, అక్కడికి తీసుకెళ్ళడము. అట్లా మనం భౌతిక పితృల బాగోగులు ఎలా అయితే చూసుకుంటామో, మన ఆధ్యాత్మిక పుత్రులను గూడా మనం అలా చూసుకోవాలన్నట్టు. ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక పుత్రుల విషయంలో మనం ఎప్పుడైతే టైం పెడతామో ప్రతి క్షణం, అప్పుడు మన భౌతిక పుత్రులను మన భౌతిక పుత్రుల్లో ఎలాంటి అనారోగ్యం ఉండదు. మన భౌతిక పుత్రులు గూడా మంచిగా సెటిల్ అయితారన్నట్టు. ఆ నేచర్ చూసుకుంటాం మన భౌతిక పుత్రులు. అంటే ఇక్కడ ఏందంటే, మన భౌతిక పితృలు బాగుండాలంటే, మన భౌతిక పుత్రుల మీద ఎప్పుడూ మొత్తం వాళ్ళకే టైం పెట్టడం కాదు. ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక పుత్రులను మనం మనం చూసుకుంటామో, అప్పుడు మన భౌతిక పుత్రులు ఆటోమేటిక్‌గా బావుంటరు. ఎక్కడ సెటిల్ కావాలన్నా అక్కడ అవుతారు. ఎక్కడ ఎడ్యుకేషన్ అందాలో అందుద్ది. ఎక్కడ మంచిగుండాలో ఉంటారు. ఎలాంటి అనారోగ్యాలు లేకుండా వాళ్ళుంటారు. అంటే ఇక్కడ మన భౌతిక పుత్రులు బాగుండాలంటే, మన ఆధ్యాత్మిక పుత్రుల్లో మనం అక్కడ వర్క్ చేయాలన్నట్టు. ఇది అన్నట్టు. మనకిక్కడ ఈ టెక్నిక్ అన్నట్టు. మన భౌతిక మిత్రుల్లో అనారోగ్యం ఉన్నా, ఒక ఉద్యోగ సమస్య ఉన్నా, ఇంకే సమస్య ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా సం సమస్య ఉన్నా, ఏదున్నా గూడా మనం ఆధ్యాత్మిక పుత్రుల మీద మనం టైం పెడితే, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వడంలో, వాళ్ళకి కావాల్సినన్ని అందివ్వడంలో మనం ఎప్పుడు వాళ్ళని వెన్నంటి ఉంటామో, అప్పుడు మన భౌతిక పుత్రులంతా గూడా బావుంటారు. ఇది ఒక ప్రిన్సిపల్. మరి మన భౌతిక పుత్రులను మనమే మన ఆధ్యాత్మిక పుత్రులను మనమే గుర్తుపట్టాలి. మరి మన ఆధ్యాత్మిక పుత్రులను మనం ఎలా గుర్తుపట్టాలి? మన ద్వారా ధ్యానంలోకొచ్చిన వాళ్ళు మన ద్వారా ధ్యానంలోకి రావాల్సిన వాళ్ళని మనం ఎలా గుర్తుపట్టాలి? చూడండి మనము కొంతమంది వ్యక్తులు కొంతమంది చెప్తే ధ్యానంలో కొంతమంది చెప్తే వెంటనే అట్రాక్ట్ అవుతారు. లేదా అట్లా అట్రాక్ట్ అయిన తర్వాత మన దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉందని కాదు. మన ద్వారా రావాల్సిన వాళ్ళని మనకు అర్థమైతది. కొంతమంది చెప్తే రారు. కానీ మనం చెప్తే వస్తారు. అంటే అలాంటి వాళ్ళంతా కూడా మన ఆధ్యాత్మిక గురువులనే మనం తీసుకోవచ్చు. ఇంకొకటి మనం ఎలా గుర్తుపట్టాలంటే మనం ఒక రాజకీయ నాయకుడైతే సమాజ సేవలో ఉంటాడు. సమాజంలో ఎక్కువ తిరుగుతుంటాడు తను. తిరిగేటప్పుడు ఆ తిరిగే క్రమంలో మనం అక్కడ పసిగట్టాలి. ఎవరో కొంతమంది మనం చెప్పిన మాటలు, మనం ధ్యానం చెప్పడం గాని, సరే మనకు కొంతమంది అట్రాక్ట్ అవుతుంటారు. మనకు అర్థమవుతది. వెంటనే వాళ్ళని పసిగట్టి మనం ధ్యానాన్ని అందించాలి. వాళ్ళు మన ఆధ్యాత్మికులు. అంటే వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు మనకంటే, మన ద్వారా ధ్యానంలోకి రావాల్సిన వాళ్ళనేది మనకు అక్కడ అర్థమవుతది. ఎంతో కొంతమంది అట్రాక్ట్ అవుతారు. మనం సమాజంలో తిరుగుతున్నప్పుడు మనం ఎప్పుడూ అదే దృష్టిలో ఉండాలి. మనం ఒక 10 మంది, 20 మంది ఒక టాపిక్ గాని, ఒక స్పిరిచువాలిటీని గాని మనం అక్కడ చెప్తున్నప్పుడు, అందులో ఒకరో, ఇద్దరో, ముగ్గురో, నలుగురో ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళని మనం వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. అలా మనమే మన ఆధ్యాత్మికులు కూడా ఒక టీచరున్నాడు. టీచరుంటే ఏంటంటే తనేంటి తనకు ఎంతోమంది శిష్యులుంటారు. ఎంతోమంది పిల్లలుంటారు వాళ్ళ చేతుల్లో. వాళ్ళలో ఒక 20, 30 మంది, 40 మంది, 50 మంది ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు సర్వీస్ చేస్తున్న క్రమంలో వాళ్ళలో అంటే మనం వాళ్ళకి దగ్గరగా ఉంటాం కాబట్టి మనకర్థమవుతదక్కడ. ఎవరైతే కొంత ఆధ్యాత్మికకు దగ్గరగా ఉన్నారనేది మనం చెప్పినప్పుడు ఎవరైతే కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారో, అలాంటి శిష్యులను మనమే గుర్తుపట్టాలి. అలాంటి శిష్యులను మనమే గుర్తుపట్టి మనం వాళ్ళని ధ్యానంలోకి తీసుకొని, వాళ్ళని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడంలో మనం తయారు చేయాలన్నట్టు. అట్లా. అంటే ఏ వృత్తిలో ఉన్న వాళ్ళు ఒక డాక్టరుండు. తన దగ్గరకొచ్చే పేషెంట్స్ ఉంటారు. ఒక ఒక 100 మందికి వచ్చిన వాళ్ళందరికీ ప్రిస్క్రిప్షన్‌తో పాటు ధ్యానం అని చెప్పినప్పుడు,
అందరూ వినకపోవచ్చు. అందులో ముగ్గురో, నలుగురో, ఐదుగురో వింటారు. ఎలా చేయాలి, ఏందని ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి వారిని. అంటే ఏ వృత్తిలో ఉన్నవాళ్ళు, ఆ వృత్తి నుంచి ఒక సంగీతం నేర్పే గురువు ఉన్నారనుకోండి. ఆ సంగీతం నేర్చుకునే వాళ్ళు ఎంతమంది వస్తుంటారు. అందులో ఒకరో, ఇద్దరో, ముగ్గురో వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మనమే గుర్తుపట్టాలి. గుర్తుపట్టి వాళ్ళని మనం ఆధ్యాత్మికంగా ఎదిగేటట్టు వాళ్ళు కొంత ఎదిగే వరకు కూడా మనం సపోర్ట్ చేయాలన్నట్టు. ఆ ధ్యానం నేర్పాము అయిపోయింది అన్నట్టు గాకుండా, మనకు తెలిసినవన్నీ ధ్యాన మహాయజ్ఞాల కాంచి, బుక్స్ కానించి, పిరమిడ్ల దగ్గర నుంచి, ఆశ్రమాల దగ్గర నుంచి వాళ్ళకేమైనా హెల్త్ ఇష్యూ వస్తే మనకు వాళ్ళని తీసుకొచ్చి మనకిప్పుడు స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ పరిచయమైంది నాకు. ఇక్కడ కౌన్సెలింగ్ ఇస్తారని నాకు తెలుసు. ఎవరైనా ధ్యానులు నా ద్వారా వచ్చిన వాళ్ళతో పరిచయంలో ఎప్పుడు రెగ్యులర్‌గా మాట్లాడే వాళ్ళకేదైనా హెల్త్ ఇష్యూ ఉంది. లేదు ఇక్కడ మా స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో కౌన్సెలింగ్ ఇస్తారు రండి. కౌన్సెలింగ్ ఇట్లా ప్రతి ఒక్కటన్నట్టు. మనం వాళ్ళు ఎదిగేంత వరకు గూడా మనం ఎప్పుడు మనం సపోర్ట్ చేస్తూ, ఈ విధంగా మనం సపోర్ట్ చేస్తూ ఉండాలన్నట్టు. అయితే మనము ఈ భూమి మీదకొచ్చేటప్పుడు మనకు భౌతిక పుత్రులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందరికీ మనకు ఉండాలని అయితే లేదు. ఒక్కరు, ఇద్దరు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు, ఐదుగురు ఉండొచ్చు, అసలు ఉండక కూడా పోవచ్చు భౌతిక పుత్రులైతే. కానీ సాంస్ భౌతిక పుత్రులు ఉండకపోవచ్చు కానీ ఆధ్యాత్మిక పుత్రులు మాత్రం ప్రతి ఒక్కరం గూడా ఒకసారి మనం ధ్యానం పరిచయం అయిన తర్వాత మనం ఈ ఈ ఈ జన్మ తీసుకొనొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక పుత్రులైతే వెంట తీసుకొనొస్తారు. భౌతిక పుత్రులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కానీ ఆధ్యాత్మిక పుత్రులు మాత్రం ఉంటారు. మన ద్వారా ధ్యానంలో కావచ్చు. కాబట్టి ఎవరైతే మన ద్వారా ధ్యానంలోకి రావాల్సిన వాళ్ళందరిని మనమే గుర్తుపట్టి వాళ్ళని ధ్యానంలోకి తీసుకొచ్చి వాళ్ళు ఎదిగేటట్లు చేస్తే అక్కడ టైం పెడితే ఇక్కడ మన కుటుంబము, సంసారం అంతా బావుంటదన్నట్టు. మన ఆధ్యాత్మికతల మీద టైం పెడితే మన ఇక్కడంతా కూడా మనకు నేచర్ మనకు కల్పిస్తది. కాబట్టి మనం అక్కడ టైం పెట్టాలని చెప్తున్నా మన పిల్లలు బాగుండాలంటే. మనకనిపిస్తది. అమ్మ! మన భౌతిక పుత్రులనే మనం పెంచలేకపోతున్నాము. ఈ ఆధ్యాత్మిక పుత్రుల గోలేంది అనిపిస్తది గానీ, ఇక్కడ ఆధ్యాత్మిక పుత్రుల మీద టైం పెట్టినప్పుడు మన భౌతిక పుత్రులు ఆటోమేటిక్‌గా మనకు బావుంటారని ఇక్కడ నాకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆధ్యాత్మిక పుత్రులకు ఎప్పుడైతే మన ద్వారా ధ్యానంలోకొచ్చిన వాళ్ళు మంచి ఆధ్యాత్మికులుగా తయారయ్యి, మంచి నాలెడ్జ్‌ని తీసుకొని, ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానంతో ముందుకు వెళ్తుర్రో, వాళ్ళెప్పుడైతే ఆత్మస్థైర్యంతో ఎప్పుడైతే ముందుకు వెళ్తుర్రో, మన మన భౌతిక పుత్రులు ఏ విధంగా అయితే ఒక ఉద్యోగం సంపాదిస్తే ఎంత హ్యాపీనెస్ ఫీల్ అయితామో ఒక ప్రయోజకుడైతే, మన ఆధ్యాత్మిక పుత్రులు రెడీ అయినప్పుడు కూడా మనం అంత హ్యాపీ అంతకంటే ఎక్కువ హ్యాపీనెస్ తీసుకుంటామేమో అనిపిస్తుంది. అంతకంటే ఎక్కువ హ్యాపీనెస్ కూడా మనం తీసుకుంటాం అన్నట్టు అక్కడ. ఇక్కడ మన భౌతిక మిత్రుల విషయంలో టైం బెట్టి, వాళ్ళని ఒక ప్రయోజకులు జేస్తే, మనం ఒక ఉద్యోగం రాగానే ఎంత వాళ్ళు మంచిగా సెటిల్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయితామో, మన ఆధ్యాత్మిక పుత్రులు గూడా మన ద్వారా ఆత్మజ్ఞానాన్ని నేర్చుకొని వాళ్ళొక ప్రయోజకులైతే, మనం అంత ఆనందాన్ని అంత ఎనర్జీని అక్కడి నుంచి తీసుకుంటాం. అయితే ఒక ప్రతి ఒక్క ఆత్మ పరిణితి చెందిన ఆత్మ. పరిణితి చెందిన ఆత్మ ఏం జేస్తదంటే, తీర్థంకర గోత్ర బంధం. అంటే ఇప్పుడు ఈ పత్రిసార్ లాంటి గొప్ప గొప్ప మహానుభావులంతా. తీర్థంకర గోత్రబంధాన్ని అంటే వాళ్ళ చూసే చూపు, సంకల్పం, మాట, వాళ్ళ డబ్బు ఇదంతా గూడా ఏంటంటే, వాళ్ళంతా గూడా వాళ్ళలో ఏదైతే భగవంతుడున్నాడో, వాళ్ళలో అయితే ఏదైతే భగవంతుడు అనుకున్నారో, వాళ్ళు ఏదైతే భగవంతుడు అనుకున్నారో వాళ్ళు, మీరంతా గూడా భగవంతుళ్ళే. మీలో గూడా ఆ చైతన్యం ఉంది. అని తెలియజేయడానికే వాళ్ళ ప్రతి ఒక్క సమయం గావచ్చు, డబ్బు గావచ్చు, వాళ్ళ జ్ఞానం గావచ్చు, ఇంకేదైనా గూడా వాళ్ళ చూపు గావచ్చు, ప్రతి ఒక్కటి గూడా దానికే కేటాయిస్తారు వాళ్ళు. ఒక పరిణితి చెందిన ఆత్మ. అలాంటి ఆ పరిణితి చెందిన ఆత్మ చివరాఖరి జన్మ చేసుకునే వాళ్ళు అంటే ఆ జన్మని ఆఖరి జన్మగా చేసుకునే ప్రయత్నంలో ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళిగా అంటే అంటే ఫ్యామిలీ ఇదంతా మనమే 50, 50 అనుకుంటాం. వాళ్ళ అది గాదు. 99% గూడా వాళ్ళు మొత్తం ఫ్యామిలీ కంటే గూడా ఎక్కువ ఆధ్యాత్మికతకే చూపిస్తారన్నట్టు. మొత్తం స్పిరిచువాలిటీలోనే ఉంటారు. మనం ఇక్కడ అయితే మరి ఈ మన ఆధ్యాత్మిక పుత్రులను మనం గుర్తుపట్టాలి అంటే మనం కొంత మూడో నేత్రం అంటే కొంత అవసరం. అంటే మూడో నేత్రం అంటే మొత్తం కంప్లీట్‌గా విచ్చుకోవడం గాదు. మనం కొంత ధ్యానం చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మనకు కొంత అవగాహన ఉంటది. మన మన మాటకు గాని, మన
వాక్కుకు గాని, మన చూపుకు గాని, మన ధనానికి గాని, ప్రతి ఒక్కదానికి కొంత పవర్ అనేది ఉంటది మన వాక్కుకు. ఓ ధ్యానం చేస్తే మాటే మంత్రం అని చెప్తారు గదా! అదే. మనకు మాటకేందంటే కొంత శక్తొస్తది. మనం ఒకసారి ధ్యానం చేసిన తర్వాత. అది ఒక పవరే. మనం ఈ మన ఆధ్యాత్మిక పుత్రులందరినీ మనం గుర్తుపట్టాలన్నా, వాళ్ళని గుర్తించాలన్నా, వాళ్ళకి మన ఆత్మజ్ఞానాన్ని అందించాలన్నా, మనం ఎప్పుడైతే కొంత సాధన చేస్తామో, మనం కొంత సాధన చేసి ఎప్పుడైతే మన నాలెడ్జ్‌ని తీసుకుంటామో, అప్పుడు మనం కొంత మూడో నేత్రం అనేది విచ్చుకొని, మనకు కొంత అవగాహన గూడా వస్తదన్నట్టు. అంటే మన ఆధ్యాత్మిక పుత్రులను గుర్తుపట్టాలంటే ఫస్ట్ మనం ధ్యానము, జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. అయితే ఇదొక్కటే కాకుండా ఏంటంటే, మనము ఆహ్, ఇక్కడ మన పిల్లలు అనారోగ్యంతో ఉంటే ఇంకేంటంటే చిన్న పిల్లలు అనారోగ్యంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులిద్దరూ ధ్యానులు కావాలి. ఇంట్లో ఎలాంటి మాంసాహారం వండొద్దు. పిల్లల్ని ఎలాంటి ప్రదేశాల్లో ఉంచాలంటే ఎక్కువగా ఆహ్, గుళ్ళు, తర్వాత నేచర్‌లో అలాంటి ప్రదేశాలలో ఉంచాలి. వాళ్ళని పిరమిడ్ కిందనే ఎక్కువ పడుకోబెట్టాలి. తర్వాత తల్లి, తండ్రి బిడ్డ పడుకున్నప్పుడు ఇద్దరు కలిసి ధ్యానం జేయడము. ఒళ్ళో పడుకోబెట్టి చిన్న పిల్లలైతే ఒళ్ళో పడుకోబెట్టుకొని ధ్యానం చేయడము. అలా చేయడం ద్వారా వాళ్ళేందంటే వాళ్ళని మంచి శక్తి క్షేత్రంలో ఉంచినట్లయితది. దాని ద్వారా కొంత వాళ్ళు ఎనర్జీని తీసుకుంటారన్నట్టు. ఇంకేంటంటే వాళ్ళు పిల్లలు పార్క్‌లో ఆడుకుంటున్నప్పుడు గానీ, ఇంట్లో పడుకున్నప్పుడు గానీ, మా ఖాళీ సమయాల్లో ఎక్కువగా మనం ఏంటంటే సన్నటి మ్యూజిక్ ఎప్పుడు ఆన్ చేసి పెట్టాలి. ఆ మ్యూజిక్ వల్ల గూడా మనకి పిల్లలు చాలా ఎనర్జీని తీసుకుంటారన్నట్టు. ఎక్కువ పార్కులు, గుళ్ళల్లో తర్వాత సం సన్నని మ్యూజిక్ ఆన్ చేసి ఉంచడము. తర్వాత తల్లిదండ్రులిద్దరు పిల్లలు పడు పిల్ల పడు ఆహ్, ప బేబీ పడుకున్నప్పుడు ధ్యానం చేయడము. ఇంట్లో మాంసాహారం అనేది ఉండొద్దు. ఇద్దరు తల్లిదండ్రులిద్దరూ కూడా ధ్యానులయ్యి ఎప్పుడైతే ఇంట్లో నాన్ వెజ్ వండకుండా ఉంటే పిల్లల్లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా గూడా వారికి తగ్గిపోతదన్నట్టు. ఇంకా ఎక్కువ చెట్లు అంటే మన ఇంటి ముందల చెట్లు వీట్లల్లో ఎక్కువగా పిల్లల్ని తిప్పడము, ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళలో ఆటోమేటిక్‌గా అనారోగ్యం తగ్గిపోతుంది. ఇంకా పిరమిడ్ కింద పెట్టిన నీటిని తాగించడము, వాళ్ళకి వాడే మెడిసిన్ కూడా పిరమిడ్ కింద పెట్టే తాపడము, ఇవన్నీ కూడా సామూహిక ధ్యానాలలో పాల్గొనడము, ఇవన్నీ కూడా మనం చేయించాలన్నట్టు. అయితే ఇదంతా ఏంటంటే మన ధ్యానులైన వారికి ఇదంతా ఓకే. ధ్యానులు కాని వారికి మనం ఏంటంటే వాళ్ళు హ్మ్. వాళ్ళ పిల్లలకి అనారోగ్యం ఉంది అని మన దగ్గరికి వచ్చినప్పుడు, మనం వెంటనే ఫస్ట్ చెప్పాల్సిందేందంటే, ఇంట్లో కంప్లీట్‌గా మాంసాహారం మానేయని చెప్పాలి. ఫస్ట్ అదే మనకు చెప్పాల్సిందదే. ఇంట్లో ఒక 40 రోజుల పాటు ఫస్ట్ వాళ్ళకు మనం అది టార్గెట్ పెట్టాలి. ఫస్ట్ మీరు నాన్ వెజ్ అనేది ఇంట్లో మానేయాలి. తల్లిదండ్రులిద్దరూ ధ్యానం చేయాలి. ఓ ఇంట్లో మాంసాహారం అంటే అదంతా కూడా చెడు కర్మే. ఇంక చెడు కర్మ అక్కడ మనం చేసినప్పుడు మన పిల్లల్లో ఉన్న అనారోగ్యం అనేది మనకు తగ్గదు కాబట్టి, అది మనం చెప్పి ఎప్పుడైతే వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని తీసుకోవడం పట్ల దృష్టి పెడతారో, ఆత్మజ్ఞానం తీసుకొని ఎప్పుడైతే దృష్టి పెడతారో, వాళ్ళు ఆత్మజ్ఞానిగా తయారయ్యి ఇంకొంతమందిని ఎప్పుడైతే ధ్యానులుగా తయారు చేస్తారో, అప్పుడు వాళ్ళ పిల్లల్లో ఉన్న అనారోగ్యం క్రమక్రమంగా తగ్గిపోద్ది. మనం పిండి కొద్ది రొట్టె. మనం చేసే సర్వీస్‌ని బట్టి అది మనకు తగ్గుతుంటదన్నట్టు. మనం అంటే కంప్లీట్‌గా మొత్తం మనం ఎప్పుడైతే ఏ రోజు డే 1 మొదలుపెట్టిన రోజే మనకు మన పిల్లల్లో మార్పనేది ఉంటది. అనేది ఇక్కడ మనం గమనించుకోవాలన్నట్టు. ఇంకొకటేంటంటే, మన పిల్లల్లో ఎలాంటైతే అనారోగ్యం ఉంది మన పిల్లలకు ఒక కంటి చూపు సమస్యుంది, లేకపోతే ఒక థైరాయిడ్ సమస్యుంది. మన పిల్లల్లో లేకపోతే ఒక పెంకితనం ఉంది, ఒక మొండితనం ఉంది. ఏదైతే మన పిల్లల్లో సమస్య ఉందో, అలాంటి సమస్య ఉన్న ఆధ్యాత్మికులకు మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించాలి. మన అవసరం ఉంటదక్కడ. అలాంటి వారు ఎవరైనా ఉంటే, అలాంటి వారిని గుర్తుపట్టి మనం ఎప్పుడైతే వాళ్ళకి ఆ నాలెడ్జ్‌ని అందిస్తామో, ఒక థైరాయిడ్ సమస్య ఉంది మన పిల్లలకు, లేకపోతే ఒక మోషన్ ప్రాబ్లమ్ ఉంది, ఒక కడుపు నొప్పి ఉంది, లేకపోతే ఒక హెడ్‌ఏక్ లేకపోతే కంటి చూపు. ఈ రకరకాల సమస్యలు ఏ సమస్య ఉందో అలాంటి మన ఆధ్యాత్మికులకు మనం ఎప్పుడైతే మనం ఆధ్యా వాళ్ళని ధ్యానులుగా మార్చి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వాళ్ళు తగ్గించుకోవడానికి మనం ట్రై చేస్తామో
అప్పుడు మన పిల్లల్లో ఆ సమస్య అనేది పోతుందన్నట్టు. అంటే మనం ఇక్కడ కంప్లీట్‌గా ఏందంటే ఈ టాబ్లెట్ ప్రకారం ఈ ఆధ్యాత్మికతల నాలెడ్జి స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ నాలెడ్జ్ ప్రకారము మన పిల్లలు బాగుండాలంటే మనం ఎంతో మందిని ధ్యానులుగా తయారు చేయాలి. ఎంతో మందిని ఆధ్యాత్మికులుగా తయారు చేసుకోవాలి అనేది దీని కాన్సెప్ట్ అన్నట్టు. ఓకే అండి. థాంక్ యూ అండి. మరి మీకు అర్థమైందా లేదా అనేది ఒకరిద్దరు మాట్లాడితే మనం ఆధ్యాత్మిక జ్ఞానం తీసుకొని అందరికి పంచాలి. పిరమిడ్ కింద పడుకోబెట్టడము, సామూహిక ధ్యానం, పార్కులలో తర్వాత టెంపుల్స్ దగ్గర అట్లా వాళ్ళని ఎక్కువగా గడపడం. అలా అప్పుడప్పుడు అట్లా చేస్తుండాలి. అలా చేసినప్పుడు మన పిల్లలకు అనారోగ్యాలు రాకుండా ఉంటాయనేది ఒకటి. తర్వాత మన పిల్లలకి ఎలాంటి అనారోగ్యం ఉంటే అలాంటి ఆధ్యాత్మికులకు మనకు అలా వాళ్ళు తగ్గించుకోవడానికి ఎప్పుడైతే కృషి చేస్తామో, మన పిల్లల్లో ఉన్న అనారోగ్యం ఆటోమేటిక్‌గా తగ్గిపోద్దనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే మన భౌతిక పుత్రులను, మన ఆధ్యాత్మిక పుత్రులను సరిసమానంగా చూడడం అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అన్నట్టు. మన భౌతిక పుత్రుల మీద ఎంతైతే టైం పెడతామో, మన ఆధ్యాత్మిక పుత్రుల మీద కూడా అంత టైం పెట్టడానికి మనం ఏదో మనం పెడుతున్నాం అన్నట్లు కాకుండా, ఆ తపననేది మనకు ఉండాలన్నట్టు. ఓకే మాస్టర్స్.